హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రామప్ప టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉంటుంది. వరంగల్ నుంచి మనకు 66 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ములుగు జిల్లాలోని పాలంపేట మండలంలో ఉంటుందండి. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. లక్నవరం నుంచి రామప్ప టెంపుల్కి వెళ్తున్నామండి. ఇంకా మేము ఇవన్నీ ఇటు సైడ్ అన్నీ కవర్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇది మనకు లక్నవరం నుంచి 29 కిలోమీటర్స్ అలా ఉంది. ఇక్కడికైతే వచ్చేసామండి. మనకు పార్కింగ్ ఛార్జ్ ఒక 50 రూపీస్ అలా అయితే తీసుకున్నారు. లోపలికైతే పంపించేశారనమాట. ఇక్కడ మన టెంపుల్కి అవుట్ సైడ్ ఇలా స్టాల్స్ అన్నీ ఉంటాయండి. 365 డేస్ ఉంటాయన్నమాట ఈ స్టాల్స్. అన్ని కొండపల్లి బొమ్మలు, అన్ని చిన్నపిల్లలకు కావాల్సినవి, స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే ఏం తీసుకుందామా అన్ని స్టాల్ సైడే చూస్తున్నారనమాట. ఏమున్నాయి, బొమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనేసి బాగా అయితే అబ్జర్వ్ చేస్తున్నారు. నేనేమన్నానంటే రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకుందాం అనేసి చెప్పి కన్విన్స్ చేశాను ఎలాగో అలాగా. మా పాప అయితే వెళ్తుంది షాప్లకి, వెళ్ళి ఏదన్నా తీసుకుందాము అనేసి చూస్తుందన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు వద్దులే అని చెప్పి కొండపల్లి బొమ్మలు అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి. కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించింది నాకు. ఇది బయట టెంపుల్ బోర్డ్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇటు నుంచి లోపలికి వెళ్తే అయితే 2 సైడ్స్ మనకు ప్లాంట్స్ అలా ఉండి మంచిగా వే ఉంటుందండి. చాలా ప్లెజెంట్గా అలా ఉంటుంది. ఓపెన్ ప్లేస్ అయితే చాలా పెద్దగా చాలా బాగా అయితే ఉందండి. మొత్తం ప్లాంట్స్ అవి చాలా చక్కగా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా వరకు పబ్లిక్ అయితే చాలానే ఉన్నారండి. ఇక్కడ స్కానింగ్ బోర్డ్స్ కూడా ఉన్నాయండి సైడ్కి. మనం దాన్ని స్కాన్ చేస్తే క్యూఆర్ని మనకు రామప్ప టెంపుల్ హిస్టరీ మొత్తం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మర్రి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉందండి. మా పిల్లలు అక్కడ కొద్దిసేపు ఆడుకుంటామనేసి వెళ్ళారు. ఇక్కడ చూసారు కదా గార్డెన్ ఎంత చక్కగా ఉందో, చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట టెంపుల్. ఇక్కడ సైడ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. పిల్లలకు అలా చూపిస్తే కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇది టెంపుల్ దగ్గరలో అనమాట మనకి. ఇక్కడ లోపలికి వెళ్ళాలి, టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళాలి. గోపురం చూసారా ఎంత చక్కగా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుందండి. ఇది మొత్తం రాతితోనే నిర్మించారనమాట. ఇది కాకతీయుల కాలానికి చెందిన ఒక శిల్పకళ నిర్మాణము. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1213లో కాకతీయ రాజు గణపతి దేవుని సేనాధిపతి అయినటువంటి రేచర్ల రుద్ర నిర్మించారనమాట. ఈ ఆలయంలో మనకు శివుడు అయితే కనిపిస్తాడండి. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి విగ్రహ రూపంలో ప్రధానంగా పూజింపబడుతుందన్నమాట. ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ లోపల అయితే మనకు ఈ పిల్లర్స్ ఉంటాయి, 4 పిల్లర్స్. అక్కడ డాన్సింగ్ చేస్తున్నటువంటి ఇట్లా డాల్స్ లాగా అట్లా చాలా డీటెయిలింగ్గా అలా చాలా బాగా స్టోన్ మీదనే చెక్కి ఉంచారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డీటెయిలింగ్గా ఉందో. స్టోన్తోనే మువ్వల్ని కూడా చేశారండి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఇలా 4 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 పిల్లర్స్ మధ్యలో పైన కూడా మనకు సేమ్ అదే విధంగా అయితే ఆర్చ్ అయితే ఉంటుందన్నమాట, కనిపిస్తుంది మనకి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇవి తేలికపాటి ఇటుకలతో నిర్మించిన గోపురం అంట అండి. భూకంపాలకి అలా కూడా తట్టుకునే శక్తి ఉందంట ఈ టెంపుల్కి. ఇక్కడ చూసారు కదా స్తంభాలపై ఉన్న శిల్పాలు, నాట్య భంగిమలు ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. అంటే మనకు హిస్టరీ గురించి తెలిసే విధంగా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా ఈ పిల్లర్స్కి పైన కూడా సేమ్ అదే విధంగా నాట్య భంగిమలతో కూడినటువంటి ఆర్చ్ అలా ఉందన్నమాట. ఇది 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఇక్కడ గుర్తింపు పొందిందనమాట. ఈ ఆలయం చుట్టూ ఒక సరస్సు అలా ఉంటుంది.
ఇంకా ఇదేంటంటే ఒక హిస్టారికల్ ప్లేస్గా చెప్పొచ్చు. పిల్లల్ని అలా తీసుకొని వస్తే చాలా వాళ్ళకి బాగా అంటే హిస్టరీ గురించి, మన హిస్టరీ ఎలాంటిది ఏంటి అనేది అయితే క్లియర్గా చూపించిన వాళ్ళం అవుతామన్నమాట. మనం చెప్పడం కన్నా చూపిస్తే ఇంకా ఎక్కువ వాళ్ళకి గుర్తుంటుంది కదా. సో అలా ఇక్కడికి తీసుకొని వస్తే అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో. స్వామికి ఆపోజిట్నే మనకి ఇక్కడ నందీశ్వరుడు దర్శనం అయితే ఇస్తాడండి. ఇదే రూట్ అనమాట, ఇలా వెళ్ళాలి. నంది అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. పబ్లిక్ కూడా చాలానే వచ్చారు. మేమైతే కొంచెం అంటే డీటెయిల్ ఎలా ఉంది ఏంది అనేసి చూస్తున్నాం అనమాట. మా పిల్లల్ని కొన్ని ఫొటోస్ అలా దింపు అది ఇది అనేసి చెప్పారు. కొన్ని పిక్స్ అయితే తీసుకొని తర్వాత అయితే మేము నందీశ్వరుని దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడైతే చాలామంది పబ్లిక్ ఉన్నారు. కొంచెం టైం పట్టింది వీడియో షూట్ చేసుకోవడానికి. తర్వాత నందీశ్వరుడు చాలా పెద్దగా ఉన్నాడు. శాండ్ అయితే చాలా మెత్తగా స్మూత్గా అలా ఉందండి, అంటే చాలా స్మూత్గా ఉంది. ఇది అక్కడ పక్కన ఇంకొక టెంపుల్ అనమాట, శివాలయమే. ఇక్కడికి వచ్చాము. దాని తర్వాత అవుట్ సైడ్ వ్యూ చూడండి, అసలు ఎంత బాగుంది. అసలు నాట్య భంగిమలతో, పిల్లర్స్ పైన నాట్య భంగిమలతో ఉన్నటువంటి బొమ్మలు కానీ అసలు ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉందన్నమాట. డీటెయిలింగ్ అనేది చాలా చక్కగా ఉందన్నమాట. కాసేపు ఇంకా అక్కడ స్పెండ్ చేసేసి అయితే పిల్లలు కూడా అక్కడ చక్కగా టెంపుల్ చుట్టూ తిరుగుతూ అలా ఆడుకుంటూ అంటే డీటెయిలింగ్ ఎలా ఉంది అనేసి అయితే అబ్జర్వ్ చేశారండి. ఇంకా మేమైతే అంతా చూసేసి అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇది అనమాట మెయిన్ టెంపుల్కి వెళ్ళే రూట్లో ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇంకా ఈ వీడియో అయితే అయిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.